దేవునికి స్తుతులు. ఇక ప్రధానమైన మన భాగం వాక్యాన్ని ధ్యానించుకుందాం కాసేపు. ఈరోజు వాక్యంలో భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. ఒక్క నిమిషం చాలు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది ఏంటి అంటే, మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున. ఎలా ఉన్నారంట? మందులై ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమంటున్నారంటే పౌలు గారు, నేను చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినటానికి వినలేకపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం, క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాం. మనం చాలా సందర్భాల్లో ప్రసంగాలు చాలా సందర్భాలు వినుంటాం మన క్రైస్తవ ప్రయాణంలో. కానీ విన్నవి ఎలా వింటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎలా వింటున్నారు? కొంతమంది ఏమో వింటున్నారు, కొంతమంది ఏమో వినడానికి కూడా ఇష్టం లేకుండా బయటకు వెళ్ళిపోతారు ప్రసంగం జరిగేటప్పుడు. కొంతమంది ఏం చేస్తారు? అందరికీ తెలిసిందే, చెప్పేటప్పుడు నిద్రపోతారు. అందరికీ తెలిసిందే కదా. చెప్పేటప్పుడు కొంతమంది నిద్రపోతారు, కొంతమంది బయటికి వెళ్తారు, కొంతమంది ఏమో వింటారు కానీ లోపలికి వెళ్ళాలి. కొంతమంది అయితే చెప్తూ ఉండగానే ముచ్చట్లు చెప్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉండగానే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, క్రైస్తవుడిగా జీవించే మనకి, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకి ఒక ప్రసంగం కానీ ఒక దేవుని వాక్యం కానీ చెప్తున్నప్పుడు వినే అనేది రావట్లేదు. వినడానికి మందులై ఉన్నారంట, మందబుద్ధి గలవారై ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అని అంటే, దేవుని వాక్యం వినడానికి క్లిష్టమా అంటే కష్టంగా ఉంటుందా, లేదా వినడంలో మనం మందగించి ఉండిపోయాం? ప్రశ్న ఇంకొకసారి, దేవుని వాక్యం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందా మనకి, లేదా వినడంలో మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఓకే, ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేస్తాము అని అంటే, వాక్యం అనేది వింటాము, విన్నప్పుడు ఆ వాక్యం అనేది మన లోపలికి వెళ్ళదు. మన లోపలికి వెళ్ళకుండా ఏం చేస్తాము అని అంటే, దాన్ని విన్నట్టుగా వింటాం కానీ లోపలికి తీసుకోము. దీన్ని బట్టి ఏమంటారంటే పౌలు గారు, అంటే వినుటలో మందగించడం అంటే ఏంటి అని అంటే, చెవుల్లోకి చెవుడు వచ్చిందని కాదు, మనకి చెవులు అనేవి పని చేయట్లేదని కాదు. ఇక్కడ 3 విషయాలు సూచిస్తుంది. ఒకటి, వినాలని ఆసక్తి లేకపోవడం. రైట్, మనకి చెవులు బాగానే వినపడతాయి, మళ్ళీ అదే ఒకసారి ఏదన్నా రోడ్డు మీద ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, అప్పుడు బాగా వినపడతాయి, అవునా? లేదంటే ఒక సినిమా, లేదంటే మీకు నచ్చిన ఏదైనా టీవీ ప్రోగ్రామ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మొత్తం పని చేస్తా కూడా, అంట్లు అవుతా కూడా అటే ఉంటుంది, కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు, అవునా? కరెక్ట్గా ఏం చేస్తారంటే టీవీ కనపడే చోటే పెట్టుకుంటారు, కిటికీలో నుంచి అంట్లు. బట్టలు ఉతికేటప్పుడు, పని చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారంటే కనిపించే చోట ఎంత సౌండ్ అయినా రాని, అంట్లతో అంతా బట్టలు ఉతుకుతా ఎంత సౌండ్ వచ్చినా కానీ ఏం చేస్తారు అని అంటే, ఆ కరెక్ట్గా సౌండ్ ఎక్కడైతే కిటికీలో కరెక్ట్గా ఎక్కడైతే మనకు కనిపిస్తుందో అదే చోట పెట్టుకుంటాం. అంటే అది ఎంత వినిపించకపోయినా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో
ఆ ప్రోగ్రాంలో కానీ మీకు నచ్చిన సినిమాలో కానీ అక్కడ వచ్చే సిచ్యువేషన్ బట్టి వినకపోయినా అర్థం చేసేసుకుంటారు. ఇది జరిగింది, నాకు జరిగింది. నేను ఇదివరకు క్రికెట్ చూసేటప్పుడు ఏదైనా వచ్చింది అంటే నేను వెంటనే అక్కడ జరిగిన దాన్ని బట్టి నేను మాటలని అర్థం చేసుకునేవాడిని, కామెంటరీ అనేది. దీనికి ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ మనకు వినిపించకపోయినా విన్న ఫీలింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఆసక్తి. మనకు దాని మీద ఉన్న విశేష ఆసక్తి ఏమైపోద్ది అంటే వినకపోయినా కానీ ఆ బొమ్మ చూస్తే చాలు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాం. ఓకే, వినినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకని? ఆసక్తి, ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏమవుతుంది అంటే అది వినినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం అనేది వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా మీకు? సౌండ్ అనేది వినిపించినప్పుడు నా మాట వినిపిస్తుందా? ఒక్కసారి వినిపించినప్పుడు ఒక్కసారి ఆగు, నీ పని ఒక్కసారి 2 నిమిషాలు ఆపు. నేను ఎంతోసేపు చెప్పను కాబట్టి పావు గంట, నేను ఎక్కువ చెప్పను, పావు గంట లేదా 20 నిమిషాలు చెప్తాను. సో ఈ పావు గంట 20 నిమిషాలు కాసేపు ఆగండి, కాసేపు ఆగి ఒక్కసారి వినండి. ఓకే, పౌలు గారు చెప్తుంది ఏంటి అంటే మందగించిపోయింది అంటే వినకపోవడం. మందగించడం అంటే అర్థం ఏంటి అంటే ఆసక్తి లేకపోవడం. ఆసక్తి, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేదు. 2, విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం. విన్నావు అంటే నేను ఇన్ని వారాల నుంచి కూడా పాపం అని ఒక 1 month 2 monthsలో నేను గట్టిగా ఒక పాపం అని 1000 సార్లు చెప్పుకుంటాను. 1000 సార్లు చెప్పుకుంటాను. ఆ 1000 సార్లు కనీసం పాపం అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు మీలో ఎంతమంది? ఒక్కసారి నిజంగా ఆత్మ పరిశీలన చేయండి. పాపం అని 1000 సార్లు చెప్పుకుంటాను. కానీ పాపం అంటే నిజంగా ఏంటి అని అర్థం చేసుకోవడానికి అర్థమైన వాళ్ళు కాదు నేను అనేది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం, అట్లీస్ట్ ఒక ప్రయత్నం. ఏం చెప్తున్నాడు, పాపం అంటే ఏంటి చాలా విశుద్ధపరిచి నేను ఎలబొరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒక్కసారన్నా ప్రయత్నం చేశావా? పాపం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, మరణం తర్వాత ఉన్న జీవితం ఏంటి? నా బోధలన్నీ చూడండి, నేను చెప్పే 20 నిమిషాలు అరగంట ప్రసంగం ఏదైనా కానీ పాపం, మరణం తర్వాత జీవితం, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ త్యాగాలు, ఇంతకు మించి నేనేం చెప్పను, ఇంకా ఏ పెట్ట కదా చెప్పను. కానీ ఇలాంటి సమయంలో పాపం అంటే ఏంటి, దేవుని వాక్యం విన్న నీవు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? ఇదే ఇక్కడ పౌలు గారు అంటున్నారు. ఆసక్తి లేకపోవడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేయకపోవడం. మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. చాలా ఉన్నాయి చెప్పడానికి, మీరు మందులైపోయారు, అర్థం చేసుకుంటలేదు, మందబుద్ధి గల వాళ్ళు అయిపోయారు. కాబట్టి వాటిని విశదపరచుట, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయట, రివీల్ చేయట చాలా కష్టమైపోతుంది అని అంటున్నారు. ఇప్పుడు వరకు ఎన్ని చెప్పాను? మందులై ఉండుట అంటే ఎన్ని చెప్పాను విన్నారు కదా, ఇదే చెప్పింది నేను. చెప్పండి ఒకసారి, నేను ఇప్పుడు వరకు ఎన్ని చెప్పాను? మందులై ఉండుట అంటే ఇప్పుడు మందులై ఉండుట అంటే ఏంటో చెప్తున్న 2 పాయింట్లోనే మీరు 2 పాయింట్లు అర్థం చేసుకోవాలి. మందులై ఉండుట అంటే ఏంటి అని అంటే ఆసక్తి లేకపోవడం. రెండోది ఏంటంటే విన్నదానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం. ప్రయత్నిస్తే అర్థమైద్దా అర్థం కాకపోయిద్దనే తర్వాత విషయం. నువ్వు ప్రయత్నించావు అని అంటే ఆ రోజున జక్కయ్య చెట్టు మీదకి ఎక్కి చూడడానికి ప్రయత్నించాడు. నువ్వు ప్రయత్నం చెయ్యాలి ఫస్ట్. దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి వెతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ ప్రయత్నాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. నేను దేవుణ్ణి వెతకాలి, దేవుడు దొరుకుతాడా? అది నీకొద్దు. నువ్వు ప్రయత్నం చేయి. నేను దేవుణ్ణి చూడాలి అనే ప్రయత్నం చేయి. నువ్వు నేను దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి చూడాలన్న ప్రయత్నం చేయి. ఆ రోజు జక్కే చేశాడు. దేవుడు చూశాడు ఆ ప్రయత్నాన్ని, తప్పక చూస్తాడు. ఎందుకని? దేవుడు చెప్పింది ఏంటి? తట్టుడి తెరవబడును అని అన్నాడు, వెదకుడి దొరుకును అని అన్నాడు.
నువ్వు వెతికితే దొరికే దేవుడు ఆయన, తడితే తెరిసే దేవుడు ఆయన. నువ్వు ప్రయత్నం చేయి. మూడవది, విన్నదాన్ని జీవితంలో అమలు చేయకపోవడం. ఒకసారి అర్థం చేసుకుంటారు, విన్నారు, అర్థం చేసుకున్నారు. ఈ కాసేపు ఉద్వేగంగా, భావోద్వేగంతో, ఎమోషనల్గా నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఇలాంటి వాటిల్లో జనవరి 1, 31 నైట్ గుడికి వెళ్తాం. న్యూ ఇయర్ ఎండ్లో ఏంటి అంటారు వాటిని? రెజల్యూషన్సా? ఓకే, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే ఏంటంటారంటే, నేను లాస్ట్ ఇయర్లో మిస్ అయినాయండి, నేను ఈ ఇయర్లో నేను సాధించాలనుకుంటారు. జనవరి 1, 2 అయిపోయింది, కేక్ కట్ చేస్తారు, అన్నీ అయిపోయినాయి. 2వ తారీఖు నుంచి ఏముండదు. అంటే ఎలా ఉంటుందనంటే, మన మనసు అనేది భావోద్వేగపూరితమైనది. విన్నదాన్ని నువ్వు జీవితంలో అమలు చేయకపోవడానికి ఇదొక కారణం. మందులై ఉండటం, ఆసక్తి లేకపోవడం, విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం, విన్న దానిని జీవితంలో అమలు చేయకపోవడం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? నేను అడిగేది ఏంటి అని అంటే, ఓకే, నువ్వు నీ జీవితంలో 2026 జనవరి 1 ఒకసారి ఆలోచించండి, ఎలా జరిగింది. గుడికి వెళ్ళాం, కేక్ కట్ చేసాం, వాక్యం విన్నాం. ఓకే, వాక్యం విన్నాము, ఆ రోజున అన్నీ జరిగింది. ఆ రోజున కొన్ని డెసిషన్స్ తీసుకున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్నీ? ఎందుకు అలా వాటిని వదిలేసావు? సరే, న్యూ ఇయర్ అనేది అసలు ఆ రోజున డెసిషన్ తీసుకుంటాం అనేదే మన బైబిల్ ప్రమాణానికి తప్పు. దేవుడు నీకు ఎప్పుడూ ఒకే రోజున ఇచ్చాడు. ఆ ఒక్క రోజునే నేను ఏదో ఫోకస్ చేయాలనుకుంటాం తప్పు. నువ్వు బైబిల్ చదివిన ప్రతిసారి, వాక్యం విన్న ప్రతిసారి నీకు దేవుడు వాక్యంతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు వాక్యంతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకని దాన్ని సీరియస్గా తీసుకోవు? ఎందుకని తీసుకో చెప్పమంటారా? ఉన్నాం మనం ఇప్పుడు, విన్నదాన్ని జీవితంలో అమలు చేయకపోవడం. అంటే ఎందుకు అమలు చేయలేకపోతున్నామో చెప్పమంటారా? ఇప్పుడేం పాట పాడుకున్నాం మనం? తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని వాగ్దానం ఇచ్చావు. ఓకే, అంటే దేవుడు తల్లిదండ్రి విడిచినా కానీ నేను విడవను అని వాగ్దానం ఇచ్చాడు అని అంటే, ప్రతి విషయాన్ని నువ్వు అంత ఫోకస్గా అర్థం చేసుకునే నీవు, ఓకే, ప్రతి విషయాన్ని అంత ఫోకస్గా అర్థం చేసుకునే నీవు ఒక చిన్న నీకు నచ్చిన ఒక సీరియల్నైనా, నీ జీవితంలో నీ బిడ్డల గురించి అయినా, నీ భార్య గురించి అయినా, నీ భర్త గురించి అయినా, ఇక దేని గురించి అయినా అంత సీరియస్గా తీసుకునే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తిగా ఎందుకు తీసుకోలేకపోతున్నావు అనంటే, దేవుడు చేసేది ఇది అని నీకు తెలియకపోవడం, తెలుసుకోలేకపోవడం. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాల్లో ఆసక్తి, వినాలి అని ఆసక్తి లేకపోవడం ఎందుకు అనంటే, దేవుడు మంచి చేసినా నీకు తెలియదు, దేవుడి వల్ల ఏదన్నా నీకు ఒక ఎగ్జామ్ వచ్చినా, ఒక పరీక్ష వచ్చినా నీకు తెలియదు. సో దేవుడికి చేసేవన్నీ కూడా, దేవుడు మనకి చేసేవన్నీ కూడా కంటికి అయిపోయినాయి. తల్లి కడుపులో రూపుదిద్దుకొనక ముందే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నీ కష్టాన్ని నష్టాన్ని చూస్తున్న దేవుడు, ఆయన నీకు ఏది చేసినా నీకు కనిపించదు, నీకు తెలియదు. అందువల్ల దేవుడు నిర్లక్ష్యం అయిపోయాడు. అంటే ప్రతిదాన్ని మనకు ఒక స్కూల్ నుంచి మన బిడ్డల గురించి ఏదన్నా కాల్ వచ్చిందనుకో, మీ పిల్లోడు కానీ మీ అమ్మాయి కానీ సరిగ్గా చదవట్లేదు అని, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ చూస్తాం. ఎందుకని? నీ బిడ్డలంటే అంత ప్రేమ. దేవుడు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? దేవుడు నీ కొరకు ఏం త్యాగం చేశాడు మర్చిపోయావా? ఈ మాట ఎవరో చెప్తున్నాను? క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు, దేవుడు నీ కోసం ఏం చేశాడో గుర్తుందా? ఏం చేశాడు? నీ తల్లి తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ
విడవనని వాగ్దానం ఇచ్చావు. ఏం చేశాడు? నీ తల్లిదండ్రి నీ కోసం చచ్చిపోతారా? 2 కిడ్నీలు ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తావు? 2 బిడ్డలు ఉన్నారు, నా 2 కిడ్నీలు ఇచ్చేస్తే ఒక బిడ్డ, ఇంకో బిడ్డ ఏమైపోద్ది? నేను పోతే మరి ఇంకా 2వ బిడ్డను ఎవరు చూస్తారన్న స్వార్థం అనేది తల్లిగా తండ్రిగా నీకుంటది. తల్లిగా తండ్రిగా నువ్వు ఉన్నావు కదా, ఆలోచించు. ఒక బిడ్డకు కావాలనుకుంటావు, 2 కిడ్నీలు ఇచ్చేస్తే నువ్వు జీవితం పోతుందిగా. అప్పుడేమో ఆలోచిస్తావు? మరి ఒక బిడ్డ కోసం ఆలోచిస్తే ఇంకో బిడ్డ ఏమైపోద్దని ఆలోచిస్తావు. అంటే ఎంత స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో జీవించే నీవు నేను మనము మన కొరకు ఎలాంటి స్వార్థం లేకుండా తనను తాను బయలుపరుచుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని నీ కొరకు నాకు మరణించాడు కదా. అంత కష్టంగా హింస పొంది అలాంటి మరణం అనేది భూమి మీద ఇప్పటి వరకు ఎవరు పొందలేదు. ఆయన త్యాగం అనేది మరిచిపోయేంత ఎందుకు దేవుడు చులకనైపోయాడు అని అంటే, ఆయన చేసేది ఏది నీకు కనిపించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఇది చేస్తున్నాడు, దేవుడి వల్ల ఇది నాకు జరుగుతుంది అనే ఒక ఆలోచన అనేది, స్పృహ అనేది నీకు ఉండట్లేదు. ఆలోచించండి. నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నీకు చేసేదంతా కూడా తెలుసుకో. దేవుని వాక్యాన్ని చదువు. తర్వాత దీని గురించే దేవుడు మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తారంటే, వారు చెవులతో వింటారు కానీ అర్థం చేసుకోరు. అంటే వినడం ఉందే, చెవులతో వింటారు కానీ అర్థం చేసుకోరు. నువ్వు వింటున్నావా? ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఒకవేళ చదువుతున్నావా? అంటే ఒకరు చదువుతారు, బైబిల్ చదువుతావా అని అంటారు, ఒక అధ్యాయం చదువుతారు. అధ్యాయం చదివినప్పుడు ఆ రోజు నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? అర్థం చేసుకున్న దాన్ని నువ్వు జీవితంలో ఎంతవరకు అమలు చేస్తున్నావు? చదువుతున్నావు, ఒక అధ్యాయం చదవాలి కాబట్టి చదువుతున్నావు, వదిలేస్తున్నావు. ఎంతవరకు నీ జీవితంలో అమలు చేసి నీ జీవితంలో మార్పు? నువ్వు బైబుల్ చదువు, వాక్యం విను, ఇంకేదన్నా చెయ్యి. అల్టిమేట్గా నాకు కావాల్సింది ఏంటి? నాకు మీన్స్ దేవునికి కావాల్సింది ఏంటి అని అంటే మార్పు. దేవుడు వచ్చింది నిన్ను మార్చడానికి, మారు మనస్సు కోసం. మారు మనస్సు పొంది నువ్వు ఎక్కడికో నరకానికి పోయే నువ్వు తన మరణం ద్వారా తన నీతి కిరీటాన్ని నీకిచ్చి తన నీతికి స్వతంత్రుడిగా నిన్ను నన్ను మనల్ని ఆయన చేశాడు. ఆ స్వతంత్రత, ఆ ఆస్తిని నీకు ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంటే, ఈ మార్గంలో నడువు, ఈ మార్గంలో నడవకు, ఈ మార్గంలో వెళితే నువ్వు నాశనానికి తీసుకెళ్లే దారి అది, ఇరుకు మార్గంలో ఇటు వెళ్ళు, దేవుని దగ్గరికి తీసుకెళ్తుందని చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈరోజు వింటున్నావు కానీ ఆలోచించట్లేదు, అర్థం చేసుకుంటలేదు. అదే దేవుడు చెప్తున్నాడు 15వ వచనం, వారు చెవులతో వింటారు కానీ అర్థం చేసుకోరు, అయితే మార్పు లేదు. అంటే ఒకటి చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, దాని కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు తాగవలసిన వారే గాని బలమైన కారు. చాలు, ఒక్క నిమిషం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, మీరు కాలాన్ని బట్టి చూస్తే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎప్పుడు పుట్టాం? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎలా ఉన్నాను అని అంటే, చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నా. చిన్న వయసు నుంచి కూడా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా గుడికి వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ పట్టుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో బైబుల్, దేవుడు, యేసయ్య అన్నీ ఉన్నాయి. కానీ నా జీవితంలో మార్పు లేదు. అర్థం చేసుకుంటున్నా దేవుణ్ణి. చిన్న వయసులో నుంచి క్రైస్తవుడిగా పుట్టాననేది పెట్టుకున్నాను. గుడికి వెళ్తున్నాను, ప్రసంగం వింటున్నాను. ప్రతిసారి గుడి, దేవుడు, యేసయ్య, ఇంట్లో యేసయ్య, బయట యేసయ్య, గుడికి వెళ్ళినప్పుడు యేసయ్య, ప్రతి చోట యేసయ్య. కానీ యేసయ్యని అర్థం చేసుకున్నది ఎంతవరకు నువ్వు? ఆలోచించండి ఒకసారి. అంటే ఆయన చెప్తుంది, పౌలు గారు చెప్తుంది ఏంటంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పటి నుంచి మీరు గుడికి వెళ్తున్నారు?
ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు నా ప్రభు అని మీరు అనుకుంటున్నారు. ఆ కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎంత ఎదిగిపోవాలి. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ నర్సరీలో జాయిన్ అయ్యారు, 3 సంవత్సరాలు అయింది, వాళ్ళు ఎంతో గ్రో అయ్యారు, ఇంప్రూవ్మెంట్ ఉంది. మీరు క్రైస్తవులుగా ఎప్పుడు బైబిల్ని చేతబట్టారు? బైబిల్ని ఎప్పుడు చేతబట్టారు? దేవుడు నా రక్షకుడని ఎప్పుడు అనుకున్నారు? కానీ అప్పటి నుంచి మీలో గ్రోయింగ్ అనేది ఏంటి? మీరు దేవుణ్ణి ఏం తెలుసుకున్నారు? దేవుణ్ణి ఏం అనుభవిస్తున్నారు? మీ అనుభవపూర్వకంగా దేవుని ఎలా అనుభవిస్తున్నారు? దేవుణ్ణి ఏం తెలుసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు పాపుల రక్షకుడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీ పాపం గురించి తెలుసుకోవాలి. నీ పాపం గురించి తెలుసుకుని నీ పాపాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండాలి. కానీ ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడు అనంటే, కాలాన్ని బట్టి చూస్తూ మీరు బోధకులుగా ఉండవలసిన వారంట. బోధకులు అంటే టీచర్ అయిపోవాలి నువ్వు. దేంట్లో? క్రైస్తవ్యంలో బోధకులు, ఒక ప్రవక్తలాగా నువ్వు ఉండాలి. కానీ ఏ స్థితిలో ఉన్నావు? పాలు త్రాగే పసిబిడ్డలాగా ఉన్నావంట. అని నీకేం అర్థం కావట్లా. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు మాటకే. నేను క్రైస్తవుడిని మెల్లో ట్యాగ్ వేసుకుని బ్రతుకుతున్నావు అంటే నీకు అర్థం కావట్లా. పాలు త్రాగేవాడిగా ఉన్నావు అంటున్నాడు. నేను అంటున్నానా? ఎవరంటున్నారు? పౌలు గారు అంటున్నారు. ఎవరితో అంటున్నాడు? హెబ్రీ సంఘంతో అంటున్నారు, క్రీస్తు సంఘంతో అంటున్నారు. అంటే వాళ్ళు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎప్పుడు మార్పు పొందారంటే ఆ కాలం నుంచి స్టార్ట్ చేస్తే మీరు బోధకుల్లాగా ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు? పాలు తాగే పసిబిడ్డల్లాగా ఉన్నారు. దేని విషయంలో? దేవుని తెలుసుకునే విషయంలో. ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నాం అంటే నీ స్థితి ఎలా ఉంది? ఇంకా పాలు తాగేవాడిగా ఉన్నావా? దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. స్మాల్ థింగ్స్ అసలు అర్థం చేసుకుంటా. మూలం ఏంటి అని అంటే నేను పాపిని. నా సమస్య ఏంటి అంటే నా పాపము. నా పాపం కొరకు దేవుడు మృతి పొందాడు. నా పాపం కొరకు దేవుడు అంత త్యాగం చేశాడనే చిన్న సెన్స్ అనేది కూడా మనకు తెలియట్లేదు. అది తెలిస్తే మనం బైబిల్ని ఈజీగా అర్థం చేసుకుంటాం. చిన్న సెన్స్ ఏంటి అని అంటే నేను పాపిని. నా ప్రధాన సమస్య నా జబ్బు కాదు, నా అప్పులు కాదు, నా సమస్యలు కాదు, నాకున్న ఏది కాదు. నా సమస్య కేవలం పాపము. దేవుడు చనిపోయిన లాజరును లేపాడు. పౌలు గారు నీడబడి చాలా మంది లేచారు, మరణించిన వాళ్ళు. ఎన్నో అద్భుతాలు చేశారు. అంటే దేవునికి సాధ్యం కాంది మరణిస్తే గాని ఏంటి అని అంటే పాపం నుంచి విడుదలనివ్వడం. ఈ రోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో అది సమస్య కానే కాదు. నీ సమస్య నిజంగా సమస్య ఏంటో తెలుసుకుంటే నీ నిజమైన సమస్య ఏంటి? నేను పాపిని. పాపంతో పోరాడే జీవితం నీకు నిరంతరం ఉంటుంది. ఇంట్లో పోరాటం పాపంతో. ఎప్పుడు నువ్వు నిజంగా దేవుని అనుభవపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే బోధకుడుగా మారే ఒక స్థితిలో నువ్వు ఉంటావో, కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండకుండా, పాలు తాగే స్థితిలో ఉండకుండా నువ్వు ఏ స్థితిలో ఉంటావంటే, నీకు ఒక కష్టాన్ని చూస్తే, కష్టం అనంటే ఒక పాపాన్ని చూస్తే, ఒక చెడును చూస్తే తట్టుకోలేవు. ఇంట్లో భార్యతో బాధ, భర్తతో బాధ, తల్లిదండ్రులతో బాధ, ప్రతి దాన్ని ఖండిస్తావు. నువ్వు చూస్తూ ఊరుకోవు. చెడు కనిపించిందంటే ఊరుకోవు. అలాంటి స్థితిలో నువ్వు ఉంటావు. కానీ ఈరోజు ఎలా ఉన్నావు అనంటే పాలు తాగే స్థితి. అంటే పాపం చేస్తానన్నా కూడా స్పృహ కూడా లేంటల్లా. తప్పు చేశానన్నా కనీస స్పృహ కూడా లేకుండా ఏం చేస్తున్నావు? తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వెళ్ళిపోతున్నావు. ఇది కదా దౌర్భాగ్యం అంటే. ఇది కదా పౌలు గారు చెప్పేది. మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారయ్యా. పాలు తాగే స్థితిలో అంటే ఆ బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. నా తండ్రి ఎంత చేస్తున్నాడు, నా తల్లి ఎంత చేస్తుంది, అది పట్టుకోకు, కత్తిపేట దగ్గరికి వెళ్ళొద్దు అంటాం. వెళ్ళకుండా ఉంటాడా? ఎందుకని ఆ పిల్లోడు పాలు తాగే పరిస్థితులు ఉన్నాడు. తనకేమీ తెలియదు. ఎందుకని ఆ బిడ్డ వయసు ఎంత? 1-2 సంవత్సరాలు. కానీ కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా మారాల్సిన మనము ఈరోజు ఎలా ఉన్నామంటే పసిపిల్లలు, ఏమీ తెలియకుండా ఉన్నాం. దేవుడు ఇంత చేసాడు నాకు, ఇంత చేసిన నన్ను ఏం చేయమన్నాడు?
మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవండి బాబు, నా కోసం వద్దు అని చెప్పిన దేవుడి మాటని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా మన జీవితం పాపాలతో నింపుకుంటా, తప్పు మీద తప్పు, పాపాల మీద పాపం చేసుకుంటానే వెళ్ళిపోతున్నాం. ఆలోచించండి, నువ్వే స్థితిలో ఉన్నావు? పాలు తాగే స్థితిలో ఉన్నావా? చిన్నప్పటి నుంచి క్రైస్తవుని చెప్పుకుంటావు, చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకుంటావు. నేను అదే చేశాను, కానీ నాకు ఒక రోజు వచ్చింది స్పృహ. అప్పుడు తెలుసుకున్నా నిజంగా ఏంటి, నేను ఇలా చేయకూడదు కదా, ఇలా జీవించకూడదు కదా, ఇలా జీవిస్తే తప్పు కదా అని తెలుసుకున్నాను. నువ్వు ఇప్పుడు నిజంగా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు. క్రైస్తవుడిగా బ్రతికే నువ్వు నీలో వస్తుందా ఆ సెన్స్, ఆ ఆలోచన అనేది వస్తుందా, ఆ రియలైజేషన్ అనేది వస్తుందా? నేను తప్పు చేశానన్న స్పృహ అనేది వస్తుందా? తప్పు చేయకుండా నువ్వు ఉండలేవు, నేను మాట్లాడుతున్నాను, నేను కూడా ఉండలేను. తప్పు ఎక్కడో చోట ఏదో విధంగా జరుగుతుంది, కానీ జరిగిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక క్రైస్తవుడికను ఒక నార్మల్ మనిషికి ఉన్న, ఒక క్రైస్తవేతరుడికున్న డిఫరెన్స్ ఏంటంటే ఈ సన్నన బోర్డర్ ఒక్కటే. తప్పు జరిగిన తర్వాత ప్రశాంతంగా నువ్వు జీవించలేవు. అలాంటి పోరాటం అనేది నీలో జరుగుతుందా? ఒక తప్పు చేసావు, తప్పు చేసిన తర్వాత ఇది దేవుడు చేయొద్దు అన్నాడు కదా, యేసు ప్రభు చేయొద్దు అన్నాడు కదా, నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను కదా, ఇది తప్పు, ఇది నాకు తగదు అను నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నావా? క్షమాపణ అడుగుతున్నావా? ఇది లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా పాలు తాగే పరిస్థితిలో ఉన్నట్లే. అది పౌలు గారు చెప్తుంది. ఇక్కడ చూస్తే కీర్తనలు రాసిన గ్రంథంలో 95వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదవండి. 95 10వ వచనం. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను వాసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిపించి తీసుకొస్తా ఉంటాడు. అరణ్యంలో నడిపించి తీసుకొస్తా ఉంటాడు. వాళ్ళు అప్పటికే ఎన్నో అద్భుతాలు చూశారు. దేవుడు చేసిన అన్ని అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే చిన్న అవసరం కోసం దేవుణ్ణి, మోషేని కూడా దూషించే వారిగా ఉంటారు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? అసలు నా దేవుడు బందీలుగా, బానిసలుగా ఉన్న నన్ను విడిపించాడు కదా, నేను దేవుడి మీద దూషించడం ఏంటనే చిన్న స్పృహ లేకుండా దేవుణ్ణి దూషిస్తారు. ఇంకొక ఉదాహరణ చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. ఓకే, అక్కడ దాన్ని క్లుప్తంగా చూసినప్పుడు దేవుడు పిలుస్తాడన్నమాట సమూయేల్ని పిలిచినప్పుడు, ప్రభువా మాట్లాడుము, నీ దాసుడు వినుచున్నాడు. ఆ మాట సమూయేలు గారు అంటారు. నిజంగా ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటున్నావు, దేవుడు ఏమని పిలుస్తున్నాడు నేను వాక్యం ద్వారా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏదైనా స్ట్రైక్ అవుతుందా? నీ స్థితిలో ఏదైనా నీకు కనెక్ట్ అవుతుందా? నేను పాపంలో ఉన్నప్పుడు నేను కరెక్ట్గా నేను దేవుణ్ణి క్రైస్తవుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాను. నేను నిజంగా క్రైస్తవుడిలాగా ఉన్నానా? పాలు తాగే పరిస్థితిలో ఉన్నానో, బోధకుడిగా ఉండే పరిస్థితిలో ఉన్నానో అర్థం చేసుకోవాలి. పాలు తాగే పరిస్థితిలో ఉన్నావంటే దేవుడు చేసిన త్యాగాన్ని నువ్వు వెక్కిరించేవాడిగా ఉన్నట్లే. ఓకే, ఇప్పుడు మనం ఉండాల్సింది ఎలా ఉండాలంటే సమూయేలు గారి లాగా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు పలికాడు. ఇక్కడ నీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వాక్యంతో మాట్లాడుతున్నాడు. వాక్యంతో మాట్లాడేటప్పుడు నువ్వు వినాలి, దేవుడి యొక్క పిలుపుని వినాలి. నువ్వేం చేయాలంటే నీ మనసును మార్చుకోవాలి. మనసును మార్చుకొని నీ జీవితంలో అమలు చేయాలి. ఆసక్తి గలవాడై ఉండాలి. విన్నదాన్ని ఆలోచించాలి, అనాలిసిస్ చేయాలి. దాని కొరకు ఒక మాట విన్నావంటే, మనకు ఫోన్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? పనికిరాని వాటి కొరకు వాడుతున్నారు. ఫోన్ ఉంది, నెంబర్ ఆఫ్ సైట్స్లో ఏంటి దీని గురించి అడుగు. మందులై ఉండటంటే ఏంటి అడుగు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందో అడుగు. క్లియర్గా చెప్తారు. ఎలా వాడు, నువ్వు ఆసక్తి కలిగి ఉండు. ఆసక్తి కలిగి ఉంటే ఏం చేస్తావు? ఒక దాని గురించి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు అంటే నువ్వేం చేస్తావు? దాని మీద నంబర్ ఆఫ్ టైమ్స్ అనాలిసిస్ చేస్తావు. నీ ఆసక్తిని అంతా తీసుకెళ్ళిపోయి పనికి మాలిన వాటి మీద పెడుతున్నావు. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు. క్రైస్తవ ప్రమాణం ప్రకారం నువ్వేం చేయాలి?
దేని కొరకు బ్రతకాలి? దాని గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఇది తప్పు. దేవుడు ఇది మెచ్చడు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, క్రైస్తవుడిగా బ్రతికే నువ్వు ఇంకా పాలు తాగే పరిస్థితిలో ఉన్నావా? పరిపక్వత చెంది దేవుని యొక్క ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి నేను ఎక్కడ తప్పు చేశానో, ఎక్కడ పొరపాటు చేసినా ఒక చిన్న అలర్ట్ రాగానే దేవుడి దగ్గర మోకాళ్ళలోని ప్రార్థిస్తున్నావు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించే స్థితిలో ఉన్నావు. ఆలోచించండి. ఏది జరిగినా కానీ నీ కొరకు దేవుడు మరణించాడు. నీ త్యాగం అనేది నీ తల్లి తండ్రి చేయరు, నీ బిడ్డల కోసం నువ్వు చేయవు. దేవుని యొక్క మరణాన్ని, శిలువ త్యాగాన్ని విక్రించే వాడివిగా నీవు ఉండకూడదు. ఉండకుండా నువ్వేం చేయాలంటే దేవుడి యొక్క నామాన్ని పదే పదే పఠిస్తూ, ప్రభువాని నీ పాపంలో పడకుండా చూడు, ప్రభువాని నీ బంధకంలో చిక్కుకోకుండా చూడు అని దేవుణ్ణి ప్రార్థించాలి. నీ భౌతికమైన జీవితం గురించి కాదు ప్రార్థించాల్సింది, పాపంలో పడకుండా పాలు తాగే స్థితిలో నుంచి ఆత్మీయ యాత్రలో కొనసాగేవాడిగా నువ్వు మారాలి. అదే ఈ రోజున దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనం తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం.